గౌరవ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెలిమేడ గారు మరి మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఏదేమైనా తీర్పిచ్చారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు. మరి మీకు పడ్డ ఓట్ల శాతం ఎంత, మరి ఇతర పార్టీలకు పడ్డ ఓట్ల శాతం ఎంత అని స్పష్టంగా మరి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. దానిపై నిన్నటి రోజున కాంగ్రెస్ నాయకులు గౌరవ మున్సిపల్ చైర్మన్ కావచ్చు, వైస్ చైర్మన్ కావచ్చు, మరి వీరు మాట్లాడుతూ ఇలా వేములవాడ పట్టణ అభివృద్ధి మాతోనే జరిగింది, మీ యొక్క పనులు గాడిలో పెడితే మేము అభివృద్ధి చేస్తున్నామని చెప్పి ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు. ఎందుకంటే ఈ పట్టణ అభివృద్ధి ఒక్కొక్కటి చూసుకుంటా పోతే మరి 23 కోట్లతో 2 బ్రిడ్జిలు వేసినప్పుడు ఒక బ్రిడ్జి పూర్తయి మరి రెండో బ్రిడ్జి 40% పూర్తయినాక మరి వీరు పదే గౌరవ శాసనసభ్యులు గారు వెళ్లి మరి ఆ బ్రిడ్జి పనులను పరిశీలించిన తరుణంలో మరి దాదాపు 2.5 సంవత్సరాలు కాబోతా ఉంది. కనీసం 2 పిల్లర్లు వేయడానికి కూడా ఈ 2.5 సంవత్సరాలు తీసుకున్నారు. వారి అభివృద్ధి అక్కడ కనబడతా ఉంది. అదేవిధంగా రోడ్డు వెడల్పు విషయంలో మరి 2023 ఆగస్టులోనే 35 కోట్లతోని ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం మరి జీవో చేస్తే ఆ కాంపెన్సేషన్ విషయంలో మరి మీకు నమ్మి ఓట్లేసినటువంటి మా వైశ్య కమ్యూనిటీ కావచ్చు, బ్రాహ్మణ కమ్యూనిటీ కావచ్చు, ఇతర కమ్యూనిటీల గొంతు కోసినారు. ఎందుకంటే మరి బద్దిపోచమ్మ ఆలయ ల్యాండ్ అక్విజిషన్ లో 30,000 గజానికి చెల్లిస్తే మరి మీరు బలవంతంగా అక్కడ ప్రజలను మరి పోలీసులను పెట్టి మరి రోడ్ల వెడల్పు కార్యక్రమంలో ఒకరికి 11,000 గజం, ఒకరికి 22,000 గజం, ఒకరికి 30,000 గజం ఇది ఇష్టాల రీతిగా మరి ల్యాండ్ అక్విజిషన్ చేసి రోడ్ల వెడల్పు కార్యక్రమం తీసుకుని మరి మీ పట్టణ ప్రజలను మోసం చేసినారు. అదేవిధంగా మరి మాట్లాడితే 1000 కోట్ల అభివృద్ధి చేసినామని మాట్లాడుతూ ఉన్నారు. మీ యొక్క కాగితాల వరకే 1000 కోట్లు కానీ 1,00,000 కోట్లు కానీ కనబడతామని, కానీ మరి ఆచరణలో ఈ పట్టణంలో మీరు చేసింది సున్నా. మరి ఒక్కొక్కటి మాట్లాడితే మరి మొన్న వీటిలో నుంచి 3 కోట్లతో గుడిచెరులో మురికి కలవకుండా మరి టెండర్ అయి పనులు స్టార్ట్ అయ్యే ముందట మీ ప్రభుత్వం వచ్చింది. మరి దాన్ని ఏ విధంగా ఎక్కడికి తీసుకెళ్లినారు, ఆ పని ఏ దాకా వచ్చిందని అడుగుతాం. అదేవిధంగా దానికి అదనంగా 3,80,00,000 తీసుకొస్తా అని చెప్పి మరి ఇంతవరకు మీరు రూపాయి తేలేదు. ఎక్కడ వేసిన పని అక్కడనే ఉంది. అదేవిధంగా మరి వీటి ద్వారా తెలంగాణ చౌక్ నుంచి కోట్ల వర్షం వరకు 5 కోట్లన్నర మేము మా ప్రభుత్వంలో మరి అటు ఇటు డ్రైనేజ్ కట్టి నిర్మాణం చేసి పనులు సాగుతున్న సందర్భంలో ఆ పని మేము మొదలు పెడితే మీరు 2.5 సంవత్సరాలు కాబోతుంది. మీరు మొన్న మున్సిపల్ ఎలక్షన్ ఉందని చెప్పి ఆ డాంబర్ రోడ్ వేసినారు. ఇట్లా చేసుకుంటూ పోతే మరి పట్టణంలో ఏ పని కూడా మీరు చేసింది లేదు. మీ మాటల వరకే పరిమితం అవుతా ఉన్నాయి. మీ మాటలను ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. మరి ల్యాండ్ అక్విజిషన్ కోసం జైతల బస్టర్ ఏరియాలో 20 ఎకరాలు మరి గెజిట్లో పెడితే దాన్ని ఇంతవరకు మరి మేజర్ కమ్యూనిటీ ఉన్నటువంటి మా మున్నూరు కాపు సోదరులు వాళ్ళు బిడ్డ పెళ్లిలకు కావచ్చు, మరి వాటిని అమ్ముకొని వారికి ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించుకునే కొరకు కావచ్చు వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు. వారు ఇంతవరకు మీరు పట్టించుకున్న పాపన పోలేదు. అదేవిధంగా రైల్వే ల్యాండ్ అక్విజిషన్ లో మరి నాంపల్లి నుంచి స్తంభపల్లి వరకు మరి ఈ 12 కిలోమీటర్ల వ్యవధిలో 62 కోట్ల నిధులు వచ్చి ఉన్నా కూడా మీరు వాటిపై మాట్లాడారు ఎందుకని మేము విప్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా మరి పట్టణంలో మొన్న జరిగిన ఎన్నికల్లో మరి రాజ్యాంగబద్దంగా శాసనం ద్వారా ఎన్నికైన ఒక విప్ గారే వారికి విప్పును మరి ఇతర పార్టీ నుంచి గెలిచినటువంటి నరాశేఖర్ ను వైస్ చైర్మన్ ఇచ్చి మరి రాజ్యాంగాన్ని తూటుపొడిచిన ఈ సందర్భంగా మేము వారిని ప్రశ్నిస్తా ఉన్నాం. మా మాట్లాడితే చెల్లిమేడ గారి మీద మరి అవాకు చవాకు పేరడం కాదు, వారు ప్రశ్నించిన వాటికి సమాధానం చెప్పే సత్తా లేదు ఈ పట్టణంలో మీకు, కానీ ఏదో గెలిచినామని చెప్పి సంబరపడతా ఉన్నారు. చేయండి, అభివృద్ధి చేయండి కాదంటలేం, కానీ ఈ పట్టణ అభివృద్ధి మాతో పాటు పోటీ పడండి. ఇలా పట్టణంలో 62 కోట్లతో 800 ఫీట్ల వెడల్పుతోని ఈ ట్యాంక్ బండ్ కట్టింది ఎవరు? మరి 12 కోట్లతో ట్యాంక్ బండ్ పై సుందరీకరణ పనులు 95% పూర్తయితే ఇప్పటి వరకు 2.5 సంవత్సరాల నుంచి మీరు కనీసం దాని గేట్లు తెరిచే పరిస్థితి లేదు. ఇలా గుడి చెరువు కావచ్చు 35 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేసి 22 కోట్ల పైగా మరి ఆనాడు కేసీఆర్ గారు ఏదైతే ఈ గుడి చెరువును కావచ్చు మన ఈ యొక్క ఆలయం 23 గుంటలు ఉన్న ఆలయాన్ని 5 ఎకరాలు విస్తరణ చేయడం కొరకు కావచ్చు మేము ల్యాండ్ ను చేపడితే దానిలో మీరు ఇప్పుడు ఏదో 2.5 ఏళ్ల తర్వాత పనిచేస్తామని అంటున్నారు. మరి అదేవిధంగా మొన్న చిరు వ్యాపారులకు అన్యాయం అవుతుంది. ఒక 5,000 కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. మీరు కనీసం ఒక 4 నెలలు